తులసిరెడ్డి గారు పులివెందుల రాజకీయాల్లో దిట్ట 40 సంవత్సరాల నుంచి ఆయన ఆ రాజకీయాల్లో ఉన్నారు. నాది రాజంపేట. నేను ఆయన్ను అందరికీ తెలిసిన వ్యక్తి. పులివెందుల ఎలాంటి రాజకీయం ఉందండి? పొద్దున లేస్తే ఆధిపత్య ధోరణి, దౌర్జన్యం, ఏకపక్షంగా రాజకీయం చేయడం. ఈ రోజు ఆ పులివెందుల రాజకీయాన్ని ఈ రోజు వాళ్ళ స్టేట్ అంతా అదే పాలిస్తున్నారండి. అలాంటి రాజకీయాన్ని స్టేట్ అంతా రుద్దుతున్నారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ మీద ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు వేరే వ్యక్తుల మీద ఎందుకు మాట్లాడాలా? రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో, ఎప్పుడైతే ప్రధాన భూమికి పోషించాడో కాంగ్రెస్ పార్టీలో, అప్పటి నుంచే ఈ రాష్ట్రంలో ఏకపక్ష ధోరణిలో రాజకీయాలు మొదలయ్యాయి. అది వాస్తవం కదా? మీరు ఏదైనా మాట్లాడండి, వీళ్ళు మీ మీద దుమ్మితి పోయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి నచ్చని మాట్లాడితే ఎంత దూరమైనా మాట్లాడతారు, ఏదైనా తెస్తారు బయటికి. హెరిటేజ్ కి ఏం సంబంధం అనేది అందరూ మాట్లాడతారు. మీరు సబ్జెక్ట్ కి రండి. అదే అంటున్నాను సార్. ఇప్పుడు హెరిటేజ్ గురించి మాట్లాడితేనే మేము డిస్కషన్కి వస్తాం, లేదంటే మేము సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తాం. ఇది వీళ్ళ పద్ధతి అండి. ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అనుకోండి మాట్లాడడానికి, వెంటనే పారిపోతుంది గవర్నమెంట్ అని అంటారు. లేదనుకోండి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఈరోజు చూడండి ఎమ్మెల్సీలు ఆనం రామనాయుడు గారు ఏజ్ ఎంత అండి? ఆయన వయసు ఎంత అండి ఈరోజు ఆనం రామనాయుడు గారిది? ఆయన మీద గాటకు వస్తారండి ఎమ్మెల్సీలంతా కలిసి. పొద్దున లేచిన నుంచి వీళ్ళ ధోరణి అది. పొద్దున లేస్తే ఆధిపత్య ధోరణి, దౌర్జన్యం, ఏకపక్ష రాజకీయం. మాకు నచ్చకపోతే ఎవరినైనా మాట్లాడతాం సార్. ఈ రోజు హైకోర్టు జస్టిసుల నుంచి, తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఎవరైనా వదిలేరా సార్ వీళ్ళు? ఈ రోజు వరకు ప్రతి ఒక్కరిని మాట్లాడతారు వీళ్ళు. మాట్లాడకనే ఎక్కడైనా ఉన్నారా? దుమ్మితి పోయికనే ఎక్కడైనా ఉన్నారా? ఏ కాన్స్టిట్యూషన్ బాడీ అయినా వీళ్ళు మాట్లాడకనే ఉంటారు ఈ రోజు వరకు? నేను ఒకటి అడుగుతా సార్. ఎన్డీడీబీ సురేష్ గారు, ఎన్డీడీబీ ఏందండి? ఈ దేశంలోనే ఒక ఇంపార్టెంట్ సంస్థ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఒక సెంట్రల్ వ్యవస్థ. ఆ సంస్థలో ఆయన అన్నారు చూడండి శ్రీకాంత్ గారు, ఆయన కూడా ఇంత ముందు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడేవి. ఆయన చంద్రబాబు నాయుడు గారు దిట్టంట ఇట రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు ఏం చెప్తుంది? చూపించినంత మాత్రాన శ్రీకాంత్ రాగండి. శ్రీకాంత్ గారు రాగండి. మీరు ఏది చూపించారు? ఇది డిబేట్ శ్రీకాంత్ గారు మీరు డిబేట్ లో కంటిన్యూ అవ్వదలుచుకున్నారు లేదా? డిబేట్ లో మీరు కంటిన్యూ అవ్వదలుచుకున్నారు లేదా? శ్రీకాంత్ గారు మాట చెప్పండి. ఆగండి, నేను ఆపుతాను కదా. ఆగండి ఒక నిమిషం, ఆపుతాను కదా నేను. అవును, దానికి అదే పద్ధతి. ఆగండి, నేను చెప్తాను. ఆగండి, నేను చెప్పడానికి సిద్ధమయ్యానండి. నేను ఎప్పుడు ఎవరిని అలో చేయను. నేను ఎవరిని అలో చేయను. మీకు తెలుసు. ఎవరిని అలో చేయను. శేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఆడియో కట్ చేయండి ప్లీజ్ సార్. కట్ ఆఫ్ ది ఆడియో. ఇద్దరిది కట్ చేయండి. కృష్ణాంజలి గారు బెటర్, అది ప్రశాంతంగా ఉంది సార్. ఈ రోజు కావాలంటే తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళని అడగండి. ప్రైవేట్ గా మీకు చెప్తారు, మెళకులు చెప్తారు. కృష్ణాంజలి గారు కూడా మెళకులు చెప్తారు. పాతకాలంలో అసెంబ్లీలో ఒక్క రిప్రజెంటేషన్ ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నా అదే ట్రాప్ లో పడకుండా ఉంటారు. మీరు మొత్తం 164 మంది ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇప్పుడు చర్చ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్తో పాటుగా ఒక 11 పేజీల అబ్స్ట్రాక్ట్ రిపోర్టు ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. దానిలో భాగంగా 1 మ్యాన్ కమిషన్ వేశారు. ఈ లోపల వాళ్ళు రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళే అవకాశం కల్పించారు చక్కగా. మీకు ఇందాక కృష్ణాంజలి గారు మీకు క్లియర్గా అర్థమయ్యేదని చెప్పారు. అయినా కూడా మీకు వెళ్ళటం లేదు మైండ్లోకి. గురించి డిస్కస్ చేసుకుంటూ సరే, మీకు నేను మళ్ళీ ఇంకోసారి టైం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోలేదు. సురేష్ గారు, మీరు వెళ్ళిన అసెంబ్లీకి, మండలికి, కృష్ణాంజలి గారు వెళ్ళిన అసెంబ్లీకి ఇదే పరిస్థితి. ఇప్పుడు మనం చర్చలో ఎన్నైనా మాడుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఎదురుదాడి కావచ్చు, వారు అడ్డుకోవడం కావచ్చు, వారు గలాటకు రావడం కావచ్చు,
సార్ అసలు వీర్రాజు గారు ఎంత సీనియర్ అండి ఇప్పుడు రాజకీయాల్లో. ఆయన సార్ మీరు ఆపండి సార్, వాళ్ళని మాట్లాడించగాక నేను మాట్లాడాలి చూడలేదా? రైట్ రైట్. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండగా సార్ నేను అందుకే అంటున్నా, ఒక్కొక్కటి మెంటాలిటీ బట్టి ఆ రోజు జరిగే చర్చలు బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంది, ఎదుటి దుమ్మితిపోయాలా సార్? ఒకటి అడుగుతున్నా నేను సార్, తులసిరెడ్డి గారు కూడా ఒక పాయింట్ అడుగుతాను సార్. సార్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం శేఖర్ రెడ్డి గారు మనకి ఎక్కువ సమయం లేదు, అన్ని పాయింట్లు మాట్లాడాము. మీరు ఈ విషయంలో ట్రాప్ లో పట్టమే కాదు తప్పటడుగులు వేశారు అనే దానికి కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మోషన్ రాజు గారి యొక్క పర్సనల్ కి అట్రిబ్యూట్ చేయటమే మీరు పప్పులో కాలేశారనేది. ఒక్కది అయిపోయింది అంతే. మీకు చేత కాలేదు అసలు. దాన్ని ఆ 20 నిమిషాలు కాదు 10 నిమిషాలు అయినా కానీ సరిపోతుంది. సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. మతం లేని రాజకీయం ఎక్కడా లేదు, మీరు దయచేసి వినాలి. ఇది నేను పెద్దవారు, తులసిరెడ్డి గారు పెద్దవారు. అచ్చెన్నాయుడు గారు నోటి వెంట మాటలు రాగానే షాక్ అయ్యా. అచ్చెన్నాయుడు గారు నోటి వెంట మాటలు రాగానే షాక్ అయ్యాను. అసలు ఈయనేం మాట్లాడుతున్నాడని. వెంటనే ఆయన వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. ఆయన లక్కీ నన్ను అడిగితే ఎవరో చైర్మన్ మంచోడు కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేశాడు. నాకు లేని దొరద మీకెందుకన్నాడు, వైసీపీ వాళ్ళని ఆపేశాడు. కాబట్టి మీరు చాలా పునరాలోచించుకోవాలి. మీరు ఏ రకంగా వెళ్తున్నారు సభలో అనేది. మీరు పేరుకి 164 మంది ఉండటం కాదు, ఒక స్ట్రాటజీ లేదు, ఒక పాయింట్ వైజ్ గా మాట్లాడటం లేదు. ఇది ఒకళ్ళేమో రేట్ల గురించి మాట్లాడతారు, ఒకళ్ళేమో ఏదో పేరు ఎత్తుకొస్తే దాని మీద మాట్లాడతారు, ఇంకొక ఆయన ఏమో మతాల గురించి మాట్లాడి ఎట్లా మాట్లాడతారు, మతాలు తీసుకొస్తారండి నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడు మీరు చెప్పండి సార్. సార్ నేను అడుగుతున్నా సార్, సార్ మాకు టైం ఇవ్వరా మీరు? సార్ టైం ఇస్తే మాట్లాడతాం సార్ డిబేట్ లో. ఏం మాట్లాడుతున్నారు? దయచేసి టైం ఇవ్వాలి మీరు సార్. మాకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది సార్ మాట్లాడడానికి, మీకు నచ్చినట్టు మేము మాట్లాడలేము. దయచేసి వినాలి సార్. నేను ఒకటి అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి టీడీపీ చైర్మన్ వచ్చారు సార్? చదలవాడ కృష్ణమూర్తి గారు, సుధాకర్ యాదవ్ గారు, అట్లాగే ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కనుమూరి బాబిరాజు గారు. ఎలాంటి వ్యక్తులండి వీళ్ళు? ఎంత పద్ధతైన వ్యక్తులండి. అదే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ కొండ మీద నల్ల రాయి ఉంది, ఆ నల్ల రాయి అని మాట్లాడిన ఒక రాడికల్ లీడర్. అవన్నీ అందరూ విన్నవే, ఇప్పుడు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంశం ఎత్తారు కాబట్టి ఒకసారి మీరు కూడా అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ చెక్లు అన్ని చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా సూటబుల్ పొజిషన్స్ లో ఉన్నారా లేదా అనేది. మీకు అర్థమయ్యే ఉంటది కాబట్టి, లేదంటే కనుక మీకు ఫ్యూచర్ లో బుమరాంగ్ అయ్యే అవకాశం. సార్ వినాలి సార్ మీరు. కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, ఇవన్నీ ఫాల్స్, మీరు మాట్లాడకూడదని. ఇంక మాట్లాడడానికి ఏముంది? సరే ఓకే ప్రతివాడు నేను ఓవరాల్ గా చెప్తున్నాను సార్. నేను ఓవరాల్ గా బోర్డు అంతా ఒకసారి క్షుణ్ణంగా చూసుకోండి అని చెబుతున్నా. లేకపోతే మీరు రేపు మీరు మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ముందు జాగ్రత్త చెబుతున్నా. ఒకసారి చూసుకోండి. రైట్ ఓకే.